హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేకే ఆర్ట్స్ అండ్ కుకింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో అయితే కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ మన కిచెన్‌లో మన పనిని సులువుగా చేసుకోవడానికి యూజ్ అయ్యే వస్తువులను అయితే చూపించేస్తున్నానండి. చాలామందికి ఈ వీడియో ఫన్నీగా అనిపించొచ్చు. ఇది కూడా తెలీదా? ఇది కూడా చూపించాలా అనుకుంటారు. కానీ కొత్తగా పెళ్ళయ్యి వంట చేయడం స్టార్ట్ చేసిన వాళ్ళకి ఇవి చాలా యూజ్ అవుతాయండి. తప్పకుండా ఈ థింగ్స్ అయితే కిచెన్‌లో ఉండేలా చూసుకోండి. చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటాయి. మన పననేది చాలా సులువుగా అయిపోతుందనమాట. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో చివరి వరకు చూసేయండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇది చూసారు కదా! గిన్నెల స్టాండ్ అండి. ఈ గిన్నెల స్టాండ్ ఎట్లా యూజ్ అవుతుందంటే, షింక్‌లో గిన్నెలు వాష్ చేసుకున్నా, అలాగే బయట ట్యాప్ దగ్గర గిన్నెలు వాష్ చేసుకున్నా గానీ, కడిగినవి చక్కగా ఈ బుట్టలో పెట్టుకుంటే చాలా నీట్‌గా ఆరిపోతాయండి. అసలు ఎటువంటి శ్రమ ఉండదు. తుడుచుకోవాల్సిన పనుండదు. అలాగే మనకి పొయ్యిగట్టు తక్కువ స్పేస్ ఉన్నప్పుడు గూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. మనం కడిగినవన్నీ ఇందులో పెట్టేసుకుంటే వెంటనే మనకి ఈజీగా పనైపోతుంది. అలాగే గిన్నెలనేవి చక్కగా ఆరిపోతాయండి. మనకి వంట చేసుకునే గరిటెలు, స్పూన్లు అవి గూడా చక్కగా పెట్టేసుకోవచ్చండి. అసలు ఎటువంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా గిన్నెలు వాష్ చేసేసుకొని ఆరబెట్టేసుకోవచ్చు ఇందులోనే. ఇప్పుడు రెండో వస్తువులు చూద్దామండి. చూసారు కదా! ఇది నైఫ్ అలాగే పీలర్ అనమాట. నైఫ్ అనేది చాలా షార్ప్‌గా వెజిటబుల్స్ కట్ చేసేటప్పుడు ఈజీగా కట్ అయ్యేలాగా ఉంచేసుకోండి. అప్పుడు మనకి ఎన్ని వెజిటబుల్స్ కట్ చేసినా గానీ మనకు కట్ చేసినట్టు ఉండదు. పననేది చాలా తొందరగా అయిపోతుంది. అలాగే దాంతో పాటు ఒక మంచి పీలర్ అయితే ఉంచుకోవాలండి. మన ఫ్రూట్స్‌కి గానీ, లేదంటే మన వెజిటబుల్స్ గానీ పీల్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందనమాట. మన కిచెన్‌లో మరొక యూజ్‌ఫుల్ వస్తువయితే ఉంచుకోవాలండి. చూసారు కదా! ఇది బ్రష్. వాటర్ క్లీనింగ్ బ్రష్ అనమాట. మనం డైలీ పొయ్యిగట్టు కడుక్కుంటూనే ఉంటాం గదండీ! తప్పకుండా ఈ బ్రష్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. మనం పొయ్యిగట్టు మీద వాటర్ కడిగిన తర్వాత క్లాత్ పెట్టి తుడిచినా గానీ అంత నీట్‌గా ఉండదండి. చూడండి దీన్ని బెట్టి తుడిచామంటే అసలు ఎంత నీట్‌గా వచ్చేస్తుందో చాలా అంటే చాలా నీట్‌గా క్లీన్ చేసేసుకోవచ్చండి. ఆరబెట్టిన పొయ్యిగట్టు ఉన్నట్టయితే ఉంటుందనమాట. ఒక్క డ్రాప్ కూడా వాటర్ అయితే ఉండదు. ఇదైతే చాలా యూజ్ అవుతుంది. చాలా టైం అయితే సేవ్ అవుతుందండి. అలాగే మన కిచెన్‌లో ఈ 2 వస్తువులైతే తప్పనిసరిగా ఉంచుకోవాలండి. ఎందుకంటారేమో వీటిలతో మనం ఏదైనా మెతుపుకోవడానికి ఇది బాగా యూజ్ అవుతుందండి. అలాగే మనం బెల్లం తెచ్చుకుంటాం గదా! బెల్లాన్ని చితుక్కోవడానికి ఏదన్నా పటిక బెల్లం ఇలాంటి వాటినన్నిటిని స్మాష్ చేసుకోవడానికైతే ఈ పప్పు గుత్తి, అలాగే చపాతీ కర్ర లాంటివైతే చాలా బాగా యూజ్ అవుతాయి. మనం అలాగే పప్పు చేసుకున్నప్పుడు యూజ్ అవుతాయి. మనం చపాతీలు చేయడానికి యూజ్ అవుతాయి. అలాగే మన మీద ఎవరైనా తిట్టినప్పుడు వాళ్ళని బెదిరించడానికి గూడా యూజ్ అవుతాయండి. కిచెన్‌లో చాలా పనుల్లో అయితే వీటిని యూజ్ చేసుకోవచ్చండి. అవి మనకి తెలీదు. కాకపోతే ఉంటే యూజ్ చేసుకోవాలి అన్న ఐడియా అయితే వస్తుందనమాట. అలాగే ఇంకొక వస్తువయితే కంపల్సరీగా మన కిచెన్‌లో ఉంచుకోవాలండి. ఇదేనండి పోపు పెట్టే. మనం వంట చేసేటప్పుడు మన పని తొందరగా అవ్వాలి అంటే మనం డైలీ వంటలో యూజ్ చేసే వాటన్నిటిని కూడా ఇందులో స్టోర్ చేసి పెట్టేసుకున్నారంటే మనకి వంట చేసేటప్పుడు తొందరగా వేసేసుకొని చేసేసుకోవచ్చండి. అలాగే మన కిచెన్‌లో ఇంకొక ఇంపార్టెంట్ వస్తువండి. చూసారు కదా! మిక్సీ అండి. మిక్సీతో ఉన్న ఉపయోగాలు అన్నీ ఇన్ని కాదు కదండీ! పప్పు రుబ్బుకోవచ్చు, చట్నీలు రుబ్బుకోవచ్చు, అలాగే మనకి ఏ పొడులు కావాలంటే ఆ పొడులు పట్టుకోవచ్చు. మిక్సీ లేకపోతే అసలు చెయ్యి విరగ్గొట్టినట్టే ఉంటుందండి. కంపల్సరీగా ఉండాల్సిన వస్తువయితే మిక్సీ అండి. అలాగే మన కిచెన్‌లో మరొక ఇంపార్టెంట్ వస్తువండి. ఇది నా ఫేవరెట్ వస్తువని చెప్పాలి. ఎందుకంటే మజ్జిగ చేయడంలో మాత్రం ఇది చాలా హెల్ప్ అవుతుంది. మనం కవ్వంతో గానీ, మిక్సీలో వేసి గానీ మజ్జిగ చేసేదానికన్నా ఈ బ్లెండర్‌తో చేసుకున్నామంటే చాలా సులువుగా పనైతే తొందరగా అయిపోతుందండి. ఏదైనా క్రీమీ కన్సిస్టెన్సీ అయితే చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. చూసారు కదా! చాలా ఈజీగా చేసుకోవచ్చు. తొందరగా పనైపోతుందండి. అలాగే ఇంకొక వస్తువు చూద్దామండి. ఇదేనండి స్టాండ్ ట్రావెలరు. ఇది అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. మనకి గ్యాస్ సిలిండర్ వచ్చినప్పుడు లోపల తీసుకెళ్ళడానికి, మన కిచెన్‌లో పెట్టుకోవడానికి, అలాగే వాటర్ క్యాన్ తెచ్చినప్పుడు వాటర్ క్యాన్‌ని మనం ఇంట్లో పెట్టుకోవడానికి ఇలా వెయిట్స్‌తో ఇబ్బంది పడకుండా చాలా బాగా క్యారీ చేసేసుకోవచ్చు. ఇదొకటి తప్పకుండా ఉంచుకోవాలండి. చూసారు కదా! ఇదొకటి చాలా ఇంపార్టెంట్ వస్తువండి మన కిచెన్‌లో ఉండాల్సింది. అట్ల కాడండి. ఇదైతే దోసలు వేసుకోవడానికి, ఆమ్లెట్ వేసుకోవడానికి, ఇలా అట్టు రూపంలో ఏదైనా వేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇది తప్పకుండా ఉంచుకోవాలి. అలాగే నేనైతే మా పిల్లల్ని భయపెట్టడానికి కూడా యూజ్ చేస్తూ ఉంటానండి. ఎందుకంటే అది కొద్దిగా స్టవ్ మీద పెట్టేసి "నువ్వు మాట వినకపోతే అంటిచ్చేస్తానని" చెప్పేస్తానండి. అయితే ఎప్పుడూ అంటించలేదులెండి. మీరు కూడా అట్లా అంటించకండి, బెదిరించండి అంతే. మన కిచెన్‌లో ఉండే వస్తువుల్ని మనకు అనుగుణంగా వాడుకోవాలండి.
ఇంకొక ఇంపార్టెంట్ వస్తువు అయితే ఇలా చిల్లులు గ్రేడ్ అయితే ఒకటి ఉంచుకోవాలండి. మనం డీప్ ఫ్రైస్ చేసినప్పుడు, అలాగే మనకి ఏదైనా వాటర్‌లో నుంచి సెపరేట్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. ఇలాంటి జాలీలు అలాంటివి ఉంటాయి కదా! అలాంటిదైతే కంపల్సరీగా ఒకటి ఉంచుకోవాలి. అలాగే ఇంకొక ఇంట్లో ఉండాల్సిన వస్తువు ఏంటంటే జల్లెడండి. దీనిలో అయితే 3 అయితే పట్టేసుకోవచ్చండి. పిండి, రవ్వ అలాంటి ఇంకా ఏదన్నా ఎప్పుడన్నా పురుగు పట్టినప్పుడు సెపరేట్ చేసుకొని ఎండబెట్టుకోవాలనుకున్నప్పుడు బాగా యూజ్ అవుతుందండి. పిండి వంటలు చేసుకునేటప్పుడు జల్లించుకోవడానికి జల్లెడైతే కంపల్సరీగా కావాలండి. మన కిచెన్‌లో తప్పకుండా జల్లెడైతే ఉంచుకోవాలండి. అప్పటికప్పుడు థాట్స్ వస్తాయన్నమాట. జల్లిస్తే బావుంటది గదా! సెపరేట్ అవుతది గదా! అని. అందుకే తప్పకుండా ఒక జల్లెడైతే ఇంట్లో ఉంచుకోవాలి. అలాగే మన కిచెన్‌లో ఇంకొక ఇంపార్టెంట్ వస్తువండి. ఇది మన వాటర్ బాటిల్స్ క్లీన్ చేసుకోవడానికి, గ్లాస్ జార్స్ క్లీన్ చేసుకోవడానికైతే చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ బ్రష్ అనే కాదండి, మీకు నచ్చిన టైప్‌లో ఒక బ్రష్ అయితే ఉంచుకోండి తప్పనిసరిగా. మనకి చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. మన వర్క్ అనేది చాలా ఈజీగా, చాలా తొందరగా చేసుకోవచ్చండి. ఈ థింగ్స్ అయితే మనం కంపల్సరీగా కిచెన్‌లో అయితే మెయింటైన్ చేసుకున్నామనుకోండి, ఎంత హడావిడిలోనైనా పననేది చాలా తొందరగా చేసుకోవచ్చు. చూసారు కదా! ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా ఫన్నీగా కామెంట్ చేయండి. మరో మంచి యూజ్‌ఫుల్ వీడియోతో మీ ముందుకొచ్చేస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్. స్టే ట్యూన్. బాయ్.